ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో నెల్లూరు DKW కాలేజీలో విద్యార్థుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. గర్ల్స్ రెసిడెన్షియల్, ఎవిరెడ్డి నగర్, ధనలక్ష్మీపురం. ఫోన్స్ 9912343878. బాయ్స్ రెసిడెన్షియల్, సులక్ష భవన్, కాకుపల్లి, నెల్లూరు. ఫోన్ 8179880607. డే క్యాంపస్, హరినాథపురం, నెల్లూరు. ఫోన్ 8179880611. సో ఏం చదువుకున్నారు? అది రీసెంట్గా 22లో MCA అయిపోయింది. ఇంకా నాన్ ఐటీ కోర్స్ తీసుకొని ఇంకా ఇక్కడ జాబ్ మేళ ఉండేసరికి ఇట్లా వచ్చాను, జస్ట్ అటెండ్ అవుతాం. సో ఎన్ని ఇయర్స్ అయింది మీకు కంప్లీట్ అయిపోయింది? 2 years అవుతుందండి. అప్పటి నుంచి జాబ్కి ట్రై చేయలేదు? అప్పటి నుంచి అంటే ఐటీ కోర్స్ తీసుకొని ఇంకా అటు ఐటీ సైడ్ ట్రై చేస్తున్నాను. బట్ నౌడేస్ ఎక్కువ ఓపెనింగ్స్ లేవు. దానికోసం నాన్ ఐటీ చూద్దాం, టైం వేస్ట్ ఎందుకు చేసుకోవటమని ఇట్లా మన ఏపీ వాళ్ళు కండక్ట్ చేసిన దానికోసం నేను ఇట్లా వచ్చాను. అంతే. ఏమైనా కోచింగ్ తీసుకున్నారా? ఎస్ అండి, ఫుల్ స్టాక్. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ప్యాకేజెస్ వరకు అయితే 15K 20K జస్ట్ అట్లా ఇస్తున్నారు. కానీ నౌడేస్ అవి అయితే సర్వైవ్ అవ్వలేదు అని నా ఒపీనియన్. నేను మామూలుగా MBA చేశాను. రీసెంట్గా 24లో కంప్లీట్ అయింది. సో నేను కూడా ఇట్లా జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్నాను. సో ఈరోజు మాది కావాలి. రీసెంట్గా ఇట్లా మనకి గ్రూపుల్లో మాకు చెప్పారు, ఇలా DK కాలేజీలో మంచి 21 కంపెనీస్ వస్తున్నాయి, మంచిగా జాబ్ మేళ జరుగుతుంది, అందరూ అటెండ్ అవ్వడం ద్వారా. అట్లాగే ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మంచి వాతావరణం బాగానే ఉంది. సో ఇలాంటి ఇంకా మన స్టేట్ వైజ్ మంచిగా స్టూడెంట్స్ని డెవలప్ చేసి వాళ్ళకి మంచిగా ఉద్యోగాన్ని అట్లా వాళ్ళకి కానీ అవకాశాలు ఇస్తే నిరుద్యోగం అనేది కొద్దిగా తగ్గుతుంది. సో ఇది నా ఒపీనియన్. అదేవిధంగా భయపడకుండా ప్రెజెంటేషన్ ఇవ్వండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు ఎంతమంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? ఎన్ని కంపెనీస్ ఇక్కడికి వచ్చాయి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గం స్థాయిలో గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దీనికి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు, నేను CEO సెట్నెల్ అండి. నేను అందరూ సమన్వయంతో ఇది అందరూ జరుగుతుంది. C.2 మరియు ఇతర ఎంప్లాయ్మెంట్ ఆఫీసు
వీళ్ళందరి సహకారంతో ఈ స్కిల్ డెవలప్మెంట్కి 20 కంపెనీలు ఈరోజు వచ్చున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చాలా జరుగున్నాయి. ఇప్పుడు ఇంకా ఇంకా వస్తాయమ్మా, ఇంకా ఇంకా చాలా కూడా వస్తున్నాయి. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ సుమారు ఒక 300-350 మంది వరకు వస్తున్నారు. కానీ ఇంకా ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఇది నిరుద్యోగ యువకులకు ఎంతో ఉపయోగం. వాళ్ళు చదివిన తర్వాత ఒక ఉద్యోగం అనేది ఉపాధి కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఎంతో ఉంటుందని సదుద్దేశంతో ఈ జాబ్ మేళాని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మా యొక్క డిఎస్డిఓ అబ్దుల్ కయీం గారు వారు అందరి కంపెనీలతో వాళ్ళని టైఅప్ చేసుకొని వాళ్ళు అందరితో సమన్వయం చేసుకొని గతంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎంతో ఉన్నతంగా ఈరోజు మంచి స్థాయిలో కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జాబ్ మేళాని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది. మళ్ళీ నెక్స్ట్ వేరే సర్వేపల్లి నియోజకవర్గం కూడా ప్లాన్ చేస్తున్నారు. అది కూడా తొందరలో కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగకి ఉపాధి కావాలి, అందుకోసం రావాల్సిందిగా కోరుతున్నాం. కరెంట్లీ సరౌండింగ్ తిరుపతి ఏరియాస్లో 4 కంపెనీస్ చూస్తున్నాం. TCL 2 కంపెనీస్, TTN CSOT. వాళ్ళు టీవీ డిస్ప్లేస్ అండ్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో కరెంట్లీ మాకు రిక్వైర్మెంట్ అక్కడే ఉంది. అండ్ మనం అరౌండ్ 120 వరకు ఉంది. యా, మనం దిస్ మంత్ ఎండ్ లోపల ఆ 120 క్యాండిడేట్స్ కోసం చూస్తున్నాం. మెయిన్గా 10th క్లాస్ బేసిక్ నుంచి కూడా మనం తీసుకుంటాం. ఏజ్ క్రైటీరియా 18 to 30 years. ప్రధానంగా పిల్లల దగ్గర, యువత దగ్గర ఏం చూస్తారు? బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, వాళ్ళు మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా, అండ్ వాళ్ళకి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీల్డ్లో వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, ఈ 2 మెయిన్ మనం చూస్తున్నాం. సో మార్క్స్ ఎలా చూస్తారు? మార్క్స్ కంటే కూడా నేను వాళ్ళ టాలెంట్ని ఎక్కువ అప్రోచ్ చేస్తారు. ఎస్. అండ్ మార్క్స్ అనేది మనం ఎగ్జామ్కి ముందు లేదా ఆ ప్యాటర్న్ ఫాలో అయ్యి చదివితే మార్క్స్ తెచ్చుకోవచ్చు. బట్ వాళ్ళ టాలెంట్ డిపెండ్స్ ఆన్ సంథింగ్, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్. సో అలా. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, ఎన్ని కంపెనీస్ ఇక్కడికి వచ్చాయి ఈ రోజు? ఏ మేరకు యువతకి సహాయపడుతుంది ఈ జాబ్ మేళా? మేడం, ఈ రోజు సుమారుగా 22 కంపెనీస్ ఈ రోజు జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సుమారుగా 1000 వేకెన్సీస్ వరకు ఈ రోజు జాబ్ మేళాలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో 10th, ఇంటర్, ITI, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, అలాగే MCA, MBA వాళ్ళకి సరైన కంపెనీస్తో ఈరోజు జాబ్ మేళాను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. సారు దానికి సంబంధించిన అన్ని సహకారాలు అలాగే అందరితో మొబిలైజేషన్ కూడా చాలా బాగా చేయించడం జరిగింది. ఈ జాబ్ మేళాని అందరు నిరుద్యోగ యువకులందరూ కూడా సద్వినియోగపరచవలసిందిగా కోరుతున్నాం. సో ఈ రోజు ఎన్ని కంపెనీస్ ఇక్కడికి వచ్చాయి? 22 కంపెనీస్ వచ్చినాయి. 22 కంపెనీలు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాయి. లోకల్ అంటే CCTV, ఇక్కడ లోకల్గా ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఈ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఈ కంపెనీస్ పిలిపించడం జరిగింది. ఎంతమంది విద్యార్థులు ఈ రోజు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? మేడం, సుమారుగా అంటే మనకు ఉన్న వేకెన్సీస్ అయితే 1000 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. సుమారుగా మేము 500 నుంచి 600 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే దానికి సంబంధించిన మొబిలైజేషన్ కూడా చేయడం జరిగింది. మన కమిషనర్ గారి ద్వారా కావచ్చు, మెప్మా వారి ద్వారా కావచ్చు, అలాగే PTDRDA వారి ద్వారా అందరికీ యొక్క నిరుద్యోగ యువతి వాళ్ళకు అలాగే SFG మెంబర్స్కి వీళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని తగ్గట్టుగానే ఒక 600 మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. శుభారు. అంటే వచ్చిన వాళ్ళందరికీ జాబ్ ఇచ్చినా కూడా ఇంకా 400 జాబ్స్ మిగులుతాయి. ఎస్ మేడం, ఇంకా అంటే వేకెన్సీస్ ఎక్కువే ఉన్నాయి. బట్ దానికి సంబంధించిన నిరుద్యోగ యువకులు అంటే కొంతమంది వాళ్ళకి కొన్ని ఇవి ఉంటాయి, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, అంటే మనం మినిమం శాలరీ అనేది చెప్తాము. మినిమం 13,000 నుంచి 20,000 శాలరీస్ మనం ఆఫర్ చేస్తున్నాం.
దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు కొంతమంది దీనికి రాకలేకపోవచ్చు, బట్ వేకెన్సీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగ యువత అయితే మేల్కోవాలి ఖచ్చితంగా. స్టార్టింగ్ అంతే ఉంటది. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. గర్ల్స్ రెసిడెన్షియల్, ఎవిరెడ్డి నగర్, ధనలక్ష్మీపురం. ఫోన్స్ 9912343878. బాయ్స్ రెసిడెన్షియల్, సులక్ష భవన్, కాకుపల్లి, నెల్లూరు. ఫోన్ 8179880607. డే క్యాంపస్, హరినాథపురం, నెల్లూరు. ఫోన్ 8179880611. ఫర్దర్ గా అమౌంట్ అయితే పెరుగుతుంది కదా సార్ శాలరీ? అది ఇనిషియల్ గా వాళ్ళ బేసిక్ లెవెల్ శాలరీ మేడం అది. సో వాళ్ళ అకార్డింగ్ టు దర్ క్వాలిఫికేషన్, అకార్డింగ్ టు దర్ ఎక్స్పీరియన్స్, అంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ కి ఇనిషియల్ గా 13,000 ఆఫర్ చేసినా కూడా విత్ ఇన్ 3 months ఆర్ 6 months లోపల వాళ్ళ శాలరీస్ నియర్ 20 to 25,000 పెరిగే ఛాన్స్. అలాగే ప్రమోషన్ ఛానల్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి ప్రైవేట్ కంపెనీస్ లో. తొందరగా వాళ్ళు గ్రోత్ లెవెల్స్ బాగుంటాయి. అంటే మాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 6,000తో 10,000తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు సుమారుగా 60,000-70,000 తీసుకుంటాం అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు మేము లైవ్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. కాబట్టి దీంట్లో ప్రైవేట్ కంపెనీస్ లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి దాన్ని సద్వినియోగం కోరుతున్నాం. సో ఎక్స్పీరియన్స్ కొద్ది వేరే కంపెనీస్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. జనరల్ గా ఏంటంటే కంపెనీస్ ఎక్స్పీరియన్స్ అడుగుతాయండి. ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నప్పుడు మినిమం గా ఫస్ట్ ఏదో ఒక జాబ్ లో జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని నెక్స్ట్ కంపెనీ వెళ్ళినప్పుడు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. సో బెటర్ ఈజీ మనీ ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు పోవచ్చు. మనం కష్టపడి సంపాదించుకుంది, అది చదువు అయినా అవ్వచ్చు, అదే నాలెడ్జ్ అయినా అవ్వచ్చు, మన ఉద్యోగం అయినా ఏదైనా సరే మనం కష్టపడి సంపాదించుకుంది ఏ రోజు కూడా మనం ముందుకు పెట్టదు. కాబట్టి బెటర్ మన ఈజీ మనీ వదిలేసి కష్టమైన ఈ రోజు స్టార్టింగ్ చిన్న దాంట్లోనే స్టార్ట్ చేద్దాం. బెటర్ మనకు తెలియదు, మనం రేపు ఏ పొజిషన్కి వెళ్తాం మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచిగా లైఫ్ లో సెటిల్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జాబ్ మీద కండక్ట్ చేసిన దానికి డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీ అందరికీ ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ జాబ్ మీద కోసం ఇన్సిస్ట్ చేసిన మన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.